హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. వీటిని కలువ పువ్వులని, సంపెంగ పువ్వులని ఇట్లా రకరకాలుగా అంటారు. ఈ స్వీట్ రెసిపీ కోసం 2 కప్పుల మైదా పిండిని తీసుకొని 1/4 కప్పు బొంబాయి రవ్వను వేస్తున్నాను. ఇప్పుడు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల స్వీట్స్కి మంచి రుచి వస్తుంది. తర్వాత చిటికెడు వంట సోడా వేస్తున్నాను. వేశాక ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని వేడి చేసి వేయొచ్చు. ఇలాగా నెయ్యి వేసిన తర్వాత పిండిని ఒకసారి రబ్ చేస్తున్నట్లుగా ఇలా కలపాలి. కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న పిండిని 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత ఇట్లాగా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇట్లాగా చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిని చల్లి చిన్న పూరిలాగా ఒత్తి పూరి మధ్యలో చాకుతో ఇట్లాగా ఘాట్లు పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఘాట్లు పెట్టిన తర్వాత పూరిని ఇట్లాగా మలవాలి. ఇట్లా మడిచి అన్నీ ఇట్లాగే చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ స్టవ్ పైన పెట్టి వేడైన తర్వాత వీటిని ఆయిల్లో వేసి మీడియం మంట మీద 2 వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత 1.5 కప్పు చక్కెరని ఒక కడాయిలో తీసుకొని కొన్ని నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టి కలుపుతూ పాకం పట్టాలి. చక్కెర కరుగుతున్నప్పుడే 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుతూ పాకం పట్టాలి. ఇలా బుడగలుగా వస్తున్నప్పుడు పాకం చెక్ చేయాలి. తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ పై నుంచి దించాలి. స్టవ్ పై నుంచి ఈ పాకాన్ని దించి ముందుగా చేసి పెట్టుకున్న ఈ స్వీట్ పువ్వులని ఈ పాకంలో వేసి 2 వైపులా పాకం పట్టించాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. క్రంచీగా, లైట్ స్వీట్గా చాలా బాగుంటాయి. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ స్వీట్ని ఇష్టపడతారు. చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.